హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. బీహార్ ఎన్నికలకు వేళయింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో జేడీయూ నేత నితీష్ కుమార్ పథకాల పంట పండిస్తున్నారు. ఉచిత విద్యుత్, మళ్లీ గెలిస్తే కోటి ఉద్యోగాలంటూ ఊరిస్తున్నారు. 10వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అది సాధ్యమవుతుందా? 75 ఏళ్లు దాటిన ఆయన రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటారా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను నితీష్ కుమార్ రాజకీయ ప్రస్థానంలో తెలుసుకుందాం. రెండు దశాబ్దాల నుంచి నితీష్ కుమార్ బీహార్ రాష్ట్ర సీఎంగా అధికారంలో ఉన్నారు. 9 సార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తులు మారాయి. ఒకసారి బీజేపీ, మరోసారి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న ఈయన మాత్రం సీఎం పీఠాన్ని మాత్రం వదులుకోవడం లేదు. మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని అనుకుంటున్నారు. 75 సంవత్సరాల వయస్సు దాటిన పదవిపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. అయితే జేడీయూ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉంది. ఈసారి బీహార్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ చెప్పడం లేదు. మరోవైపు నితీష్ ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఫిట్గా లేరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వారి విమర్శలకు తగ్గట్టుగానే కాస్త అటు ఇటు ఊగుతూ కనిపిస్తున్నారు. అంతేకాదు ఆయన పనితీరు కూడా బాగోలేదు. 2020 ఎన్నికల్లో ఎన్డీఏ మెజార్టీ సాధించినప్పటికీ మొత్తం 243 సీట్లలో జేడీయూ కేవలం 43 సీట్లు గెలుచుకుంది. అయినా నితీష్ తిరిగి సీఎం అయ్యారు. అందుకే ఎన్డీఏ మళ్ళీ గెలిచిన నితీష్ను తప్పించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ మెజార్టీ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో సీఎం లేని రాష్ట్రం బీహార్. అందుకే ఈసారి ఎన్డీఏ గెలిస్తే బీజేపీ నేతనే సీఎం చేయాలని పట్టుదలతో ఉన్నారు మోడీ. సంపూర్ణ విప్లవం, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా శిష్యునిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నితీష్ కుమార్ లాలూ ప్రసాద్తో పాటే రాజకీయాలు చేశారు. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్ కుమార్ తొలిసారి 2000లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోకముందే రాజీనామా చేశారు. కేవలం 7 రోజులే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2005 నవంబర్ నుంచి 2014 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో జేడీయూ ప్రభుత్వ తీరు బాగా లేకపోవడంతో నితీష్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక 1951 మార్చి 1న జన్మించారు నితీష్ కుమార్. కవిరాజ్ రామ్, లఖన్ సింగ్, పరమేశ్వరి దేవి ఆయన తల్లిదండ్రులు. తండ్రి స్వతంత్ర సమరయోధుడు, గాంధేయవాది. బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రులైన నితీష్ కుమార్ బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అయిష్టంగానే ఉద్యోగానికి చేరారు. ఆ తర్వాత తనకిష్టమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1985 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించినప్పటికీ నితీష్ లోక్దళ్ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత 1989లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతున్న సమయంలో జార్జ్ ఫెర్నాండెజ్తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పదవి చేపట్టారు. 1991లో ఆయన మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. నితీష్ రాజ్యసభలో జనతాదళ్ ఉపాధ్యక్షుడిగా మరియు జనతాదళ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో రైల్వే మంత్రి అయ్యారు. ఆ తర్వాత పలు శాఖలకు మంత్రిగా ఉన్నారు. వాజ్పేయి వంటి గొప్ప లీడర్స్తో కలిసి పనిచేశారు. 2005లో బీహార్ సీఎం అయినప్పుడు నితీష్ చాలా దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థులతో దాడులు, కిడ్నాప్లతో రాష్ట్రం అల్లాడుతున్న సమయంలో శాంతి భద్రతలను గాడిన పెట్టారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే ముస్లింలను కలుపుకొని పోయేవారు. ఇలా 2013 వరకు సాఫీగా సాగింది నితీష్ రాజకీయ ప్రయాణం. ఈ
ఈ ఏడాదిలోనే బీజేపీకి బ్రేకప్ చెప్పిన నితీష్ కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి లోక్సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో 9 నెలల పాటు జితేంద్ర మాంఘే సీఎంగా పనిచేశారు. ఇక 2015లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అది 2 ఏళ్ల పాటే కొనసాగింది. డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్పై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నితీష్ 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి కారణం బీజేపీనే అని భావించిన నితీష్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 18 నెలలు తిరగక ముందే మళ్ళీ కాషాయ పార్టీతో దోస్తీ కట్టారు. మిత్రపక్షాలను మారుస్తూ ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన నితీష్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పాట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇండియా కన్వీనర్గా మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నితీష్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమిని వీడి తిరిగి ఎన్డీఏ కూటమికి చేరి 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకున్న జేడీయూ మోడీ సర్కారుకు వెన్నుముకగా ఉంది. అయితే 2025లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త రికార్డును క్రియేట్ చేస్తారా లేక బీజేపీ నేత సీఎం అవుతారా అనేది చూడాలి.